ఓం గం గణపతయే నమః. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ. వృషభ రాశి వారికి ఈ జూలై మాసము 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు కూడా గ్రహాల యొక్క గోచార స్థితిగతులను కనుక మనం గమనించినట్లయితే వీరి యొక్క జన్మరాశిలోనే కుజగ్రహము, ద్వితీయంలో జూలై 7వ తేదీ నుండి వక్రించినటువంటి బుధుడు స్వక్షేత్ర స్థితి, తృతీయంలో ఉచ్చస్థిత గురుడు, అట్లాగే చతుర్థంలో ఈ నెల రోజులు కూడా మరి ఎంతో ఆనందాల్ని సౌఖ్యాల్ని ఇచ్చేటటువంటి శుక్రుడు, అదే శుక్రుడితో కలిసి కేతువు చతుర్థంలో ఉండటం. అట్లాగే ఇంకొక విశేషం ఏంటంటే సూర్యగ్రహం, ఆరోగ్యాన్ని ప్రసాదించే సూర్యుడు దాదాపుగా జూలై 16వ తేదీ వరకు కూడా వీరికి ద్వితీయ స్థానంలో ఉండటము, తర్వాత తృతీయ స్థానంలోకి వచ్చి యోగాల్ని ప్రసాదిస్తున్నాడు సూర్యగ్రహ ప్రభావం. అంటే జూలై 17 నుంచి వీరికి అద్భుతమైనటువంటి యోగము ప్రసాదిస్తోంది సూర్యగ్రహ అనుగ్రహం వలన. అట్లాగే 11లో ఉన్నటువంటి శని భగవానుడు, 10వ స్థానంలో ఉన్నటువంటి రాహువు, అట్లాగే వీరికి అసలు ఈ యొక్క గోచార గ్రహస్థితులను బట్టి కనుక గమనించినట్లయితే వీరు అనుకున్నటువంటి కార్యాలు, ముఖ్యంగా వ్యాపార సంబంధిత విషయాలు కావచ్చు, ఆరోగ్యం బాగుపడుతుంది అనుకుంటే రిఫ్లెక్ట్ అయ్యి అది కాస్త రియాక్షన్ అయ్యి లేనిపోని సమస్యలు, ఆపరేషన్స్ దాకా వెళ్ళటము, లేకపోతే తండ్రి గారికి ఏదైనా ఇబ్బంది కలిగి వారికి మీరు ధనపరమైనటువంటి ఖర్చు పెట్టడం ద్వారా మానసిక ఒత్తిడికి గురవటము, చేసేటటువంటి వ్యాపారంలో భాగస్వాముల మధ్య అంతర్గతమైనటువంటి ఎన్నో ఆర్థిక సంక్షోభ పరిస్థితులు కలగటము, అప్పుల బాధలు విపరీతంగా అయ్యి మీకు మీరే ఒక్కొక్కసారి ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితిలో ఎక్కడో ఉన్నటువంటి కోపాన్ని ఇంట్లో ప్రదర్శించటము, దాని ద్వారా భార్యాభర్తల మధ్య విపరీతమైనటువంటి గొడవలు జరిగి అది కాస్త పోలీస్ స్టేషన్ల దాకా వెళ్ళొచ్చు, లేదా పెద్ద పెద్ద వాళ్ళు రాజీకి వస్తే వాళ్ళను కూడా ఎదిరించి మీరు ఇంకా పోట్లాడుకునే పరిస్థితిని మాత్రమే మెయింటైన్ చేసే పరిస్థితి ఉంటుంది. చాలా ఘోరమైనటువంటి పరిస్థితి కుజశుక్రుల యొక్క సంబంధము. ఎందుకంటే వృషభ రాశిలో ఉన్నటువంటి కుజుడు ఈ నెల రోజులు ఉండి శుక్రుడు చతుర్థంలో ఉంటాడు. దీని ద్వారా గృహంలో ఈ ఇరువురు మధ్య సౌఖ్యము చెడిపోతుంది. అంతర్లీయంగా అంతర్గతమైనటువంటి ఎన్నో ఇబ్బందులు, అంటే అక్రమ సంబంధాల పరంగా కావచ్చు, లేకపోతే విపరీతమైనటువంటి ఆలోచనల పరంగా కావచ్చు, అట్లా ఏ ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, కుటుంబంలో ఆర్థికపరమైన సమస్యలుంటే అది వీరి మధ్య సంక్షోభాన్ని, సంఘర్షణను కూడా క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి భార్యాభర్తలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా సమస్య వస్తే జన్మజాతకం దగ్గరికి వెళ్ళిపోవాలి. అంటే ఏదైనా సరే విడిపోయినటువంటి బంధం దగ్గరికి వెళ్ళాలి అంటే జన్మజాతకాన్ని చూసుకోవాలి. అంతేగాని మనకి కోపం వచ్చింది, ఈ నెల రోజులు గ్రహస్థితి బాగాలేదు కాబట్టి మనం విడిపోదాం అని చెప్పి అనుకుంటే మళ్ళీ కలవడం కష్టం. కాబట్టి జన్మజాతకాన్ని ఆశ్రయించాలి. అప్పుడు మాత్రమే మీకు విశేషమైనటువంటి ఫలితాలు మీకు తెలుసుకోవాలి. మా జాతకం ఏంటండి, అసలు మా ఇద్దరి మధ్య ఎందుకు ఈ విధమైన సమస్యలు ఇప్పుడు వస్తున్నాయి, వీటికి ఏదైనా పరిహారం ఉందా అనేటటువంటి విషయాన్ని మాలాంటి గురువుల్ని మీరు అడిగితే కనుక చక్కటి పరిహార మార్గాలు, పరిష్కారాలు మీరు చేసుకొని మీకు కలిగేటటువంటి గ్రహాల యొక్క దృష్టిల వలన మీరు ఎదిరించే శక్తి ఆ దైవం మీకు ప్రసాదిస్తుంది. అట్లాగే ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా తండ్రి గారి ఆరోగ్యము, కొంతమంది విద్యార్థులకి విద్యలో ఎంతో నైపుణ్యం ఉన్నటువంటి వాళ్ళు కూడా దాదాపుగా ఒక 2 నెలల బట్టి ఇబ్బంది పడుతున్నారు. ఈ నెల కూడా ఇంకా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశము, కోపము, ఆవేశము మీకు లేనిపోని ఇబ్బందులు కూడా కలుగు చేసే అవకాశం ఉంటుంది. విద్య పట్ల ఆసక్తి తగ్గుతుంది, ప్రయాణాలు చేయాలని, లేకపోతే కొంతమందికి ప్రేమలో విఫలం జరిగే పరిస్థితి, పెళ్ళి అయిపోతుంది అనుకుంటే అది కాస్త ప్రేమలో విఫలత్వం కలగటము. దానికి కూడా జాతకమే. జాతకంలో మనకి పంచమ భావము, లేకపోతే దాని అధిపతి, దానికి సంబంధించిన నక్షత్రాధిపతి సవ్యంగా ఉంటేనే ప్రేమలో సక్సెస్ ఉంటుంది. లేకపోతే అందరికీ ప్రేమలో సక్సెస్ రావాలంటే అది వారి జన్మజాతకం ఒప్పుకోదు. ఒక్కోసారి జన్మజాతక రీత్యా వీరు వారిని మోసం చేయొచ్చు, వారిని వాడేసుకోవచ్చు, లేకపోతే అవతల వాళ్ళు వీరిని ఏదైనా మోసం చేయొచ్చు, మోసపూరితమైనటువంటి వ్యవహారాల యందు వీరిని ఇరికించవచ్చు. అట్లా ఎవరికి వాళ్ళు ప్రేమలో 4 ఏళ్ళలో, 2 ఏళ్ళలో, 5 ఏళ్ళలో ముందుకు వెళ్ళి ఒక్కసారిగా వారి జన్మజాతకంలో ఏదైనా గ్రహాల యొక్క దశలు, అంతర్దశలు తేడా వస్తే విడిపోవటము, లేదా ఒకరికి మీద ఒకరికి అఘాయిత్యము చేసుకోవటము, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి అవమానాలు, అనుమానాలు మీ జీవితాన్ని శాసిస్తాయి. ప్రేమికులు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. కుజగ్రహ దృష్టి అసలు మంచిదే కాదు, ముఖ్యంగా వ్యాపారస్తులకి.
కాబట్టి కోర్టు వ్యవహారాలకు వెళ్ళటం, అక్కడ ధనాన్ని అనవసరంగా ఖర్చు పెట్టుకోవడం చేయటం అనవసరము. ప్రయాణాల యందు జాగ్రత్త. కొన్ని ప్రమాద సూచనలు బాగా సూచిస్తున్నాయి. వృషభ రాశి వారికి జాగ్రత్తగా ఉండాలి. ద్వితీయంలో వక్రించిన బుధుడు సాధ్యమంతరకు కుటుంబంలో మీరు మాట్లాడే మాట కనుక అటు ఇటుగా ఉన్నట్లయితే కనుక కుటుంబంలో మీ తెలివితేటలు మొత్తం మంట కలిసిపోతాయి. జాగ్రత్తగా ఉండాలి. వాక్కుని కాపాడుకోండి. తెలివితేటల్ని జాగ్రత్తగా వాడండి. అతి తెలివితేటలు ప్రదర్శించవద్దు. ఎందుకంటే కుటుంబ స్థానాధిపతి అయినటువంటి బుధుడు వక్రించి ఉండటం ద్వారా కొంతమందికి నత్తి వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమందికి నత్తిగా యాక్టింగ్ చేసే అవకాశం లభిస్తుంది. కొంతమందికి వ్యాపార అవకాశాలు వస్తాయి. ధనాన్ని తీసుకువెళ్ళి పెట్టుబడిగా పెట్టే అవకాశం కలుగుతుంది. విపరీతమైన లాభం వస్తుంది కూడా. ఎవరో ఒకళ్ళు బంధువులో లేకపోతే సంతానానికి సంబంధించిన స్నేహితులు ఎవరో ఒకళ్ళు ఏదో రకంగా పరిచయం అవటం, కొత్తగా వారి ద్వారా వ్యాపారం పెట్టాలని చెప్పి ఆ డబ్బంతా కూడా తీసుకువెళ్ళి పెడతారు. అది కాస్త మీకు రిఫ్లెక్షన్ వేరే రకంగా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా వ్యాపారం ప్రారంభించాలన్నా, వ్యాపారంలో ఒకవేళ మీకు పెట్టి భాగస్వాముల మధ్య సంబంధ దోషాలు వస్తున్నా, వ్యాపారంలో నష్టాలు కలుగుతున్నా, ఇదంతా కూడా ధనంతో పనండి. కాబట్టి ఇక్కడ ధనస్థానంలో బుధుడు వక్రించి ఉన్నాడు. కాబట్టి బుధగ్రహానికి సంబంధించినటువంటి దోష పరిహారాలు చేసుకోవాలి. ఆయన అధిష్టాన దేవత గణపతి. ఇవన్నీ కాకుండా జన్మజాతకాన్ని అన్వయించుకోవాలి. జాతకం ఉన్నవాళ్ళు కంపల్సరీ చేసుకోవాలి. జాతకం లేకపోతే మీరు మాలాంటి గురువుల్ని సంప్రదించినప్పుడు, గురువు గారు మాకు ఆర్థిక సమస్యలు ఇట్లా ఉన్నాయండి, ఈ పరమైనటువంటి సమస్యలు, లేకపోతే మమ్మల్ని ఈ విధంగా మోసం చేశారు, మేము ఏం చేయాలి అంటే దానికి తగ్గ పరిష్కారాలు కనుక ఆచరించుకున్నట్లయితే, ఒక రోగం వస్తే మందు ఎట్లయితే వేసుకుంటామో ఆ మందు బిల్లో ఇంజెక్షను మనకి ఏ విధంగా రిలాక్సేషన్ ఇస్తుందో అట్లాగే పరిహారాలు, ఒక అభిషేకము, ఒక జపము, ఒక హోమము, లేకపోతే ఒక అంగుళీకము, ఒక ధారణ, ఒక ఉంగరం ధారణం, లేదా ఒక రుద్రాక్షమాల ధారణం, ఏదో ఒకటి గురువులం మేము దానికి తగ్గట్టుగా మీకు చెప్తాం. కాబట్టి అది ధరించడం ద్వారా మీకు చాలా శుభాలు జరగడానికి అవకాశం ఉంటుంది, నష్టపోకుండా. అట్లాగే తృతీయంలో మీకు గురుడు దాదాపుగా గురుగ్రహం ఉండటం ద్వారా ఊరికినే మీకు ఆకస్మికంగా ప్రయాణాదులు, అంటే గృహంలో సంతానపరంగానో లేకపోతే బంధువుల ఇళ్లలోనో ఏదో శుభకార్యాలు జరగటం, ఆ శుభకార్యాల నిమిత్తము అంటే వివాహాలను ఏదో రకంగా మీరు ఊర్లకు వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. లేకపోతే మీ ఇంట్లోనే ఏదైనా సంతానానికో లేకపోతే మీ పరమైనటువంటి కొంతమందికి ఎవరికైనా సరే ఈ వివాహానికి సంబంధించినటువంటి మాట ముచ్చట్ల కోసము దూరంగా వెళ్ళాల్సిన అవసరం వస్తుంది. ఆ వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అది కాస్త మీ ఆనందంతో మీరు కనుక వేరే పరధ్యాసతో ఆనందంతో వెళ్తూ ఉంటే కొన్ని ప్రమాదాలు కూడా ఈ గురుడు ఇస్తూ ఉంటాడు. బంధువులతో కుటుంబపరమైనటువంటి ఆర్థిక లావాదేవీల విషయాలలో, భూగృహ విషయాలలో, వాహన సంబంధిత విషయాలలో మీకు గొడవలయ్యే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా వ్యాపారాదుల్లో మార్పులు, ఊరికినే చలనత్వం కలగటము, లేదా భయపడటము, భయపెట్టడము, ఈ వ్యాపారం నుంచి మిమ్మల్ని మార్చేస్తారని చెప్పడం, ఇలాంటివి కూడా వృషభ రాశి వారికి కాస్త వ్యాపారపరమైనటువంటి ఉద్యోగపరమైనటువంటి విషయాలలో కొన్ని ఇబ్బందులు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే శుక్రగ్రహము వీరి యొక్క జన్మ రాస్యాధిపతి ఆయనే, ప్లస్ సేవకా స్థానాధిపతి ఆయనే. కాబట్టి శుక్రగ్రహం బాలేదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. శుక్రకేతువులు అంత మంచి వ్యవస్థని సూచించరు. అట్లాగే లాభంలో ఉన్నటువంటి శని కాస్త లాభాలని ప్రసాదిస్తూ ఉంటాడు, కాకపోతే కొంచెం ఆలస్యంగా చేస్తూ ఉంటాడు. దశమంలో ఉన్నటువంటి రాహువు ఉద్యోగ వ్యవస్థలో, వృత్తి వ్యాపార వ్యవస్థల్లో మీకు తెలియనటువంటి భ్రాంతిని కలుగజేసే అవకాశము, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియనటువంటి పరిస్థితి. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా మిమ్మల్ని మీరు నమ్ముకుంటూ ముందుకు వెళ్ళాలండి. వృషభ రాశి వాళ్ళు బద్ధకాన్ని అస్సలు వదిలేయాలి. ఎంతసేపు కూడా మనసులో పాజిటివ్ వైబ్రేషన్స్ రావాలంటే మీరు అసలు ఏ దేవుణ్ణి ప్రార్థన చేయాలి అంటే, మా రాశిది కదా, వృషభ రాశి కదా, మరి మేము విష్ణు సహస్రనామం చదువుకుంటే సరిపోతుందా అనుకోదండి. మీకంటూ ఒక జాతకం ఉంటుంది. ఆ జాతకంలో అసలు లగ్నం ఏంటి, ఈ రాశి ఏంటి, లగ్నానికి సంబంధించి దశలేంటి, అంతర్దశలేంటి, ఈ దశలు అంతర్దశలు మాకు వివాహాన్ని ఇస్తాయా, లేకపోతే వ్యాపారం చేసే యోగాన్ని ఇస్తాయి. కొంతమంది ఉద్యోగం చేస్తూ వ్యాపారం చేయాలనుకుంటారు. అసలు ఉద్యోగం మాకు ఎందుకు పోయిందండి, ఏ గ్రహం వల్ల పోయింది, ఉద్యోగం మరలా ఎప్పుడు వస్తుంది, 2 నెలలకు వస్తుందా, 2 ఏళ్ళకు వస్తుందా తెలుసుకోండి. దాని ద్వారా మీరు ఇంకేదైనా డైవర్ట్ చేసుకోవచ్చు కదా వృషభ రాశి వారు. అట్లాగే మాకు ఆర్థిక సంక్షోభం ఎందుకు కలుగుతుంది, కుటుంబంలో ఊరికినే సమస్యలు ఎందుకు వస్తున్నాయి, అసలు అవతల వాళ్ళు మా మీద ఎందుకు పడి ఏడుస్తున్నారు, మేము బాగానే ఉన్నాం కదా, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు మన మానవులకే భగవంతుడు ఇచ్చినటువంటి వరము
యోగము అట్లాగే అవయోగము వీటిని ఎదుర్కోవడానికి, ఎందుకంటే మరి భగవంతుడిని ఆరాధించాలన్నా నవగ్రహాలని స్తుతించాలన్నా ఏదైనా హోమాలు అభిషేకాలు చేస్తేనే కదండి మనకి భగవంతుడికి మంచి బలం వస్తుంది. ఎవరి చేత చేయించుకుంటాడు? మనలాంటి వాళ్ళ చేతే. కాబట్టి మన జన్మజాతకాన్ని గనక మాలాంటి గురువుల సమక్షంలో తెలుసుకోగలిగితే మీ ఫ్యూచర్ ఏంటి, అసలు మీ కెరీర్ ఏ విధంగా ఉంటుంది, వివాహం అయితే ఎట్లా ఉంటుంది, అది ప్రేమ వివాహమా లేకపోతే అరేంజ్డ్ మ్యారేజా, వివాహం అయిన తర్వాత అసలు సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి, కొంతమందికి సంతానం కలగదు, సంతానపరంగా మాకు యోగం ఉందే అవయోగం ఉందే, సంతానం కలిగినా ఎందుకు మాకు విచ్ఛిన్నాలు జరుగుతున్నాయి, దానికి ఏదైనా గర్భసూక్తానికి సంబంధించినవి ఉంటాయి. అట్లాగే గర్భరక్ష స్తోత్రం అని ఇట్లా మన శాస్త్రంలో వేలల్లో కొన్ని కోకొలలుగా ఉన్నాయి పరిహారాలు. మీరు వాడుకోవాలి, వాటిల్ని వాడుకుంటే మనకి చక్కటి యోగకరమైనటువంటి జీవితం సంప్రాప్తిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా శుక్రగ్రహ జపం చేయించుకోండి, లక్ష్మీ గణపతి జపము, అట్లాగే దుర్గాదేవి యొక్క హోమాన్ని, అట్లాగే దుర్గాదేవికి ఎప్పుడు కూడా ప్రదక్షిణాలు చేస్తూ ఉండండి. ప్రతిరోజు కూడా చింతపండు పులిహోరతో అమ్మవారికి నైవేద్యం పెట్టండి, శుక్రవారం నియమాలు పాటించండి, వాహనాలపైన జాగ్రత్తగా ఉండండి, ఆరోగ్యం కోసం సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఆరాధన చేయండి, వివాహం కోసం చేయండి, దాంపత్యం కోసం కూడా అనుకూలత కోసం చేయండి. మీరు చేసినా కూడా ఫలితం కనబడట్లేదు, ఎన్నో పూజలు చేశాం గురువు గారు మాకు ఫలితం కనబడట్లంటే అప్పుడు మాలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి మీరు జన్మజాతక విశ్లేషణ చేయించుకొని కరెక్ట్గా ఏమి చేస్తే మాకు ఫలితం కలుగుతుందో మీరు తెలుసుకోండి. ఆ విధంగా వృషభ రాశి వారికి ఈ యొక్క మాసంలో ఒక్క బుధగ్రహ అనుగ్రహము శుక్రగ్రహ అనుగ్రహం ఉంది, కానీ బుధుడు వక్రించాడు, శుక్రుడేమో పాపగ్రహాలతో చూడబడుతున్నాడు, కలిసి ఉన్నాడు. కాబట్టి వీళ్ళిద్దరి యొక్క స్తోత్రాలు బాగా ఆరాధన చేయండి. ఒక్క శనిగ్రహం మాత్రమే బాగుంది, ఎందుకంటే వీరికి సూర్యగ్రహ బలం కూడా జూలై 17 తర్వాత మాత్రమే 3వ స్థానంలో ఆపాదిస్తోంది. ఎవరైనా సరే గవర్నమెంట్ జాబ్కి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు, ఇంటర్వ్యూలకి వెళ్ళేవాళ్ళు, ఏదైనా ఉద్యోగాలు అకస్మాత్తుగా కూడా ఉద్యోగంలో మీకు ఫోన్ రావచ్చు, మెసేజ్ రావచ్చు. కాబట్టి ఈ యొక్క నెలలో జూలై 17 తర్వాత మాత్రమే రవిగ్రహ బలం మీకు సుస్పష్టంగా ఉంటుంది. కాబట్టి శని బలం రవి బలం మీకు చాలా యోగాల్ని ప్రసాదిస్తోంది. చాలా జాగ్రత్తగా జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళండి. చదువుకునే విద్యార్థులు కొంచెం చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయండి. లేనిపోని స్త్రీ వ్యవహారాల యందు వెళ్తే గనక మీరు అప్రదిష్ట పాలవుతారు, గుర్తుపెట్టుకోండి. ఓం నమః శివాయ. ఓం నమో భగవతే రుద్రాయ.